5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహా పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాము. నాయన, ఈ యొక్క మీడియా మాధ్యమం ద్వారా ఈ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నాయన, వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు మాకందరికి మీరు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. మాట్లాడుతూ ఉంటుండగా నా నోటి మాటలు వింటున్న మా అందరి హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్టు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి ఈ యొక్క పత్రికలో చాలా విషయాల్ని ఆయన తెలియచేస్తూ ఈ ఉత్తరాన్ని రాయడం మనం చూస్తున్నాం. ఇందులో ప్రాముఖ్యంగా 4 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఉత్తరం రాసేటప్పుడు ఎవరో కూడా అధ్యాయాల కింద రాయరు, కానీ బైబిల్ పండితులు మనకు అవగాహన కోసమని వాటిని అధ్యాయాలుగా విభజించి బైబిల్ గ్రంథంలో ముద్రించడం జరిగింది. సో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండుడి అన్నటువంటి మాట. లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ విచ్ వాజ్ ఆల్సో ఇన్ క్రైస్ట్ జీసస్ అని ఇంగ్లీష్లో రాసి ఉంది. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఏమిటి అనంటే, కింద దానికి విశ్లేషణ వివరణ ఆయన ఇస్తూ ఉన్నారు. అదేంటంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. వీళ్ళరా, ఇది దేవుని మనస్సు. ఏమిటి అనంటే, దేవునితో సమానంగా ఉండుట ఆయన విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. ఆయన తను తాను తగ్గించుకొని మనలాగా మానవుడిగా జన్మించి దాసుని స్వరూపాన్ని ఆయన పొదువు పుచ్చుకొని హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు, విధేయత చూపించాడు అన్నటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. ఆయన ఈ ఈ శరీరధారిగా జీవించినటువంటి దినాల్లో మనం వింటూ ఉంటాం, ఆయన 100% మానవుడిగా ఉన్నాడు, 100% దైవత్వాన్ని కలిగి ఉన్నాడు అన్నటువంటి ఆ మాటల్ని మనము చాలాసార్లు గ్రహించుంటాం. ప్రియులరా, ఇప్పుడు ఒకవేళ మనం చూస్తే దేవుని మనస్సు మనిషి ఎలాగో కలిగి ఉంటాడు అన్నది ప్రాముఖ్యమైన ప్రశ్న. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్ వేర్ మ్యాన్ ఈజ్ ఫైనైట్. ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించి ఉండేటువంటి దేవుడు. ఆయన ఐ యామ్ ద ఆల్ఫా అండ్ ద ఒమేగా అని చెప్పాడు. ఆయనకు ఆది అంతము లేనటువంటి ఆద్యంతరహితుడు అన్నటువంటి మాటల్ని మనము బైబిల్ గ్రంథంలో చూస్తుంటాం. ప్రియులరా, ఆయన నిత్యము జీవించేవాడు, ఇన్ఫినిట్. ప్రియులరా, మనమేమో ఫైనైట్ పీపుల్, అంతలో కనిపించి అంతలోనే మాయమయ్యేటువంటి నీటి బుడగలాంటి, నీటి ఆవిరి వంటి జీవితాల్ని కలిగిన వాళ్ళం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని యొక్క మనస్సు మానవుడు ఎలాగో కలిగి ఉంటాడు. అమర్చుడైనటువంటి దేవుడు మర్చుడైనటువంటి మానవుని యొక్క స్థితికి ఎలాగో ఆయన రాగలుగుతాడు, లేదా మనము ఎలాగూ ఆయనను సొంతం చేసుకోగలుగుతాం. సో ఆయన శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించేటువంటి దేవుడు. సో దేవుని మనస్సు మనము ఎలాగ కలిగి ఉంటాం?
అది ఎలాగో సాధ్యమవుతుంది? ప్రియులరా, దేవుని మనస్సు మనకు తెలియాలి అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బైబిల్ కాలేజీలో చదవడం వల్ల దేవుని మనస్సు మనకు అర్థం కాదు. 1000 మంది లేదా 10,000 మంది, 1,00,000 మంది వెళ్ళేటువంటి మందిరానికి వెళ్ళడం ద్వారా దేవుని మనస్సు మనకు అర్థం కాదు. మా సంఘానికి అన్ని బిఎండబ్ల్యూలు, ఆడి కార్లే వస్తాయి, బెంజ్ కార్లే వస్తాయి. మా సంఘములో 120 ఏసీలు ఉన్నాయి. ఇలాంటి ఒక మందిరానికి వెళ్ళడం ద్వారా అది ఒకవేళ సోషల్ స్టేటస్ గా ఉండొచ్చేమో కానీ దేవుని మనసు ఏమిటో మనకు అర్థం కాదు. దేవుని మనసు తెలియాలేనంటే ఒక 4-5 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో చదివినంత మాత్రాన దేవుని మనస్సు మనకు అర్థం కాదు. 52 వారాలు మానకుండా మందిరానికి వెళ్ళినంత మాత్రాన దేవుని మనస్సు మనకు అర్థం కాదు. దేవుని మనస్సు అర్థం కావాలి అంటే దేవాది దేవుడు మానవుల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ 66 పుస్తకాల్లో దేవుని యొక్క మనస్సు నిక్షిప్తమై ఉంది. సో we cannot know the mind of Christ away from the Bible. దేవుని యొక్క వాక్యాన్ని విస్మరించి దేవుని మనస్సును మనం ఎక్కడ కూడా కనుగొనలేము. దేవుని మనస్సు తెలియాలి అంటే దేవుని వాక్యం తెలిసి ఉండాలి. దేవుని మనస్సు మనం ఎరిగి ఉండాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ఎరిగి ఉండాలి. ప్రియులరా, ఈ రోజున దేవుని వాక్యాన్ని ఎరగడం మానేసి దేవుని వాక్యాన్ని ప్రకటించే వారిని ఎరగడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండడానికంటే దేవుని వాక్యాన్ని ప్రకటించే వారితో సంబంధాలు కలిగి ఉండడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యంతో పరిచయం పెంచుకోవడం కంటే వాక్యాన్ని ప్రకటించే వారితో పరిచయాలు పెంచుకోవడానికి మనుషులు ఇష్టపడుతున్నారు. ప్రియులారా, దేవుని మనస్సు వాక్యాన్ని ప్రకటించే వాడిని ఎరగడం వల్ల రానే రాదు. దేవుని మనస్సు దేవుని వాక్యంలోనే ఎవరికైనా కానీ అర్థమవుతుంది. ఈ రోజున నాకు ఫలానా ఆయన తెలుసు, ఎంత బిజీగా ఉన్నా ఫలానా పాస్టర్ గారు నేను ఫోన్ చేస్తే నా ఫోన్ లేపుతాడు. ఈ రోజున ఎంత పెద్ద మీటింగ్ లో ఉన్నా ఫలానా ఆయనకి నేను ఫోన్ చేస్తే ఆయన వెంటనే నా ఫోన్కి సమాధానం ఇస్తాడు అని చెప్పే వాళ్ళు లేకపోలేదు. వాక్యాన్ని ప్రకటించే వారితో సంబంధాలు కలిగి ఉండడం తప్పు అని చెప్పట్లా. దానికి మించి వాక్యంతో మనం పరిచయం ఉండాలి. దానికి మించి వాక్యాన్ని మనం ఎరిగిన వాళ్ళమై ఉండాలి. దానికి మించి మన సంబంధాలు మనుషులతో కాకుండా వాక్యంతో గనక మన సంబంధం ముడిపడి ఉంటే మనకు దేవుని మనసు ఏమిటో అర్థమవుతుంది. దయచేసి నా మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించాలని మనం చేస్తున్నాను. దేవుని మనస్సు దేవుని వాక్యంలోనే మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టి నీవెక్కడికి వెళ్ళినా, ఎంత ప్రాఫిట్ దగ్గరికి వెళ్ళినా నీకు దేవుని మనసు అర్థమే కాదు, నువ్వెంత గొప్పవాడవైనా. కనుక ప్రియులరా, దావీదుని గురించి దేవాది దేవుడు చెబుతూ ఉన్నటువంటి ఒక మాటను మీ దృష్టికి నేను తేవడానికి ఇష్టపడుతున్నాను. దయచేసి ఒకవేళ మీరు సెల్ ఫోన్లో ఉన్నా, లేకపోతే చేతిలో బైబిల్ ఉన్నా, లేకపోతే మీరు నోట్ చేసుకోగలిగిన ఈ మాటలు మీరు చదవడానికి, నోట్ చేసుకోవడానికి ఇష్టపడాలని మనం చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని ఎవరైనా ఒకళ్ళు మీ మైక్రోఫోన్ ఓపెన్ చేసి చదివి వినిపించాలని మనం చేస్తున్నాను. తరువాత అతన్ని రాజుగా తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషే కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. చాలండి, థ్యాంక్ యూ సిస్టర్. చదవనటువంటి మాట అటు తరువాత అతనిని రాజుగా తొలగించి అన్న మాటతో ప్రారంభమవుతుంది ఆ వచనం.
ఎవరిని రాజుగా తొలగించి దేని తర్వాత అని అంటే సమూయేలు గ్రంథానికి మనం వెళ్ళాల్సిన వారం ఏంటున్నాం. సమూయేలు గ్రంథంలో ఈ మాటల్ని మనం చూస్తాం. ప్రియులరా, ఆ సమూయేలు తోటి ఇశ్రాయేలీయులందరూ వచ్చి ఒక దినాన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సమూయేలు గారు, మీరు గొప్ప న్యాయాధిపతి, గొప్ప దేవుని ప్రవక్త, అయితే నీవు బహువృద్ధుడు అయ్యావు. నీవు వృద్ధుడు అయ్యావు, కానీ నీ కుమారులు నీ వంటి వారు కాదు. నీ కడుపును పుట్టినటువంటి నీ బిడ్డలు నీకులాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు కాదు. నీ కడుపును పుట్టిన బిడ్డలు నీకులాంటి కమిట్మెంట్ కలిగిన వారు కాదు. నువ్వు గొప్ప దేవుని సేవకుడివే, కానీ నీ బిడ్డలు నీ వంటి వారు కాదు. ఈ మాటలు చదువుతున్నప్పుడు గుండె పగిలిపోతుంటది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోగలిగితే ఎంతమంది సేవకుల యొక్క బిడ్డలు విచ్చలవిడితనానికి అలవాటు పడి దేవుణ్ణి ఎరగము అన్నంతగా వారు దేవుని యొక్క సంఘానికి ప్రతికూలంగా జీవిస్తూ ఉన్నారు. ఇదే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనక దైవజనుడైనటువంటి ఏలీ కుమారులు హోఫ్ని, ఫినెహాస్ అనేటువంటి వాళ్ళు దైవజను యొక్క జీవితానికి కంటకంగా మిగిలారు. వాళ్ళు మందిరానికి వచ్చేటువంటి వాళ్ళని, స్త్రీలను చెరిచి ఆ యొక్క దహన బలి అర్పించబడుతూ ఉంటుండగా అది ఇంకా ఉడకక ముందే కొంకితో మాంసాన్ని గుచ్చి తీసుకుని ప్రతిష్ఠితమైనటువంటి దాన్ని అప్రతిష్టంగా వాళ్ళు భుజించి మానభంగాలు చేస్తూ విచ్చలవిడి జీవితాన్ని జీవించినట్లుగా మనం చూస్తాము. దేవుడు వారిని మొత్తగా వారిద్దరు కూడా చనిపోతారు. ప్రియులారా, దేవుని యొక్క సేవకుల యొక్క పిల్లలు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. నేను ఎవరిని పర్టికులర్గా పలానా వాళ్ళు పిల్లలు అని చెప్పడానికి అవసరం లేదు. మీరున్న ఏరియాలో, మీరున్న స్థలాల్లో మీ సేవకుల యొక్క పిల్లలు ఎలా ఉన్నారు? కొంతమంది సేవకుల యొక్క పిల్లలు రౌడీల కంటే దారుణంగా ఉన్నారు. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. విశాఖపట్నానికి సంబంధించి కూడా కొన్ని మాటలు నేను చెప్తున్నాను. అయితే ఇశ్రాయేలీయులందరూ సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా సమూయేలు గారు, నీవు బహువృద్ధుడవు, నీ పరిపాలన, నీ యొక్క నీ టెన్యూర్ అంతా కూడా చాలా బాగా చేసావు, కానీ దాన్ని కొనసాగించడానికి నీ బిడ్డలు నీ వంటి వారు కాదు. కనుక అప్పుడు మాకేం కావాలనంటే, మమ్మల్ని ఏలడానికి మాకు ఒక రాజు కావాలి అని అడిగారు. ఈ మాట విన్నప్పుడు సమూయేలుకి అది చాలా ప్రతికూలంగా తోచింది. సమూయేలు చాలా ముఖాన్ని చిన్నబుచ్చుకున్నాడు. చాలా కాలం ముభావంగా ఉన్నాడు. ఒకానొక దినాన దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడుతూ, సమూయేలు, ఎంతకాలం నీవు ముఖం చిన్నబుచ్చుకుంటావు? ఇశ్రాయేలు మీద ప్రవక్తగా, న్యాయాధిపతిగా ఉండకుండా వారు నిన్ను తృణీకరించలేదు. వారి మీద రాజుగా ఉండకుండా వారు నన్నే తృణీకరించారు. గనుక నీవు వారు కోరుకున్నట్లుగా వారి కోసం ఒక రాజును సిద్ధపరచు అని దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడాడు. ఆ క్రమంలో మొట్టమొదటిసారి సౌలు అనేటువంటి వ్యక్తిని మనం చూస్తాం. ఎవరు ఈ సౌలు అని అంటే, అతను గురించినటువంటి పెద్ద వివరణ బ్యాక్గ్రౌండ్ ఏమీ మనకు కనపడదు. వివరాల్లో మనం చూస్తే గనక అతడు రామాకు చెందినవాడు అన్నట్టుగా కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. అతనికి ఉన్నటువంటి క్రైటీరియా ఏమిటనంటే, అతడు అందరికంటే ఎత్తైనటువంటి భుజాలు కలిగిన వాడు. ఆ రోజుల్లో అమితాబ్ బచ్చన్ లాంటోడు. అప్పటికే యూదులందరూ కూడా 6 అడుగుల పైన ఉండేటువంటి మనుషులే. సో వారందరికంటే ఎత్తైన భుజాలు కలిగిన వాడు సౌలు. కీషువాడు. ప్రియులరా, ఈ కీషువాడు ఎత్తైన భుజాలు కలిగిన వాడు. తన యొక్క ఎంట్రన్స్ మనం చూసినట్లయితే తండ్రి యొక్క గాడిదలు వెతుక్కుంటూ వెళ్ళేటువంటి క్రమంలో సౌలు యొక్క ఎంట్రన్స్ మనకు బైబిల్లో కనిపిస్తుంది. తండ్రి యొక్క గాడిదలు తప్పిపోయాయి అని చెప్పి ఒక పనివాడిని పట్టుకుని 4 దేశాలు గాడిదల కోసం తిరిగినట్లుగా
బైబిల్ రికార్డ్ చేసి చెప్తుంది. గాడిదల కోసం 4 దేశాలు తిరిగిన వాడిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. కానీ సౌలు తండ్రి యొక్క గాడిదల కోసం 4 దేశాలు తిరిగాడు. షైలీము దేశం, షాలీషా దేశం, నూపు దేశం, మరొక దేశం. ఇలా 4 దేశాలు తిరిగిన తర్వాత పోయిన గాడిదలు, ఒకవేళ నా తండ్రి నా గురించి చింతిస్తుంటాడేమో, దయచేసి మనం వెళ్ళిపోదాం తిరిగి అని మాట్లాడతాడు. వెంటనే అక్కడ తనతో ఉన్నటువంటి పనివాడు చెప్తాడు, అయ్యా ఇంతవరకు ఎలాగూ వచ్చాము, ఈ పట్టణంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు అని చెప్తాడు. ఎంత మంచి మాట ప్రియులారా. ఈ పట్టణంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఈ పట్టణంలో ఒక దేవుని సేవకుడు ఉన్నాడు, ఈ పట్టణంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఇలాంటి మాటలు వింటే గనుక ఎంత ఆదరణ కలుగుతుంది, ఎంతమంది మనం చెప్పగలుగుతాం. హైదరాబాద్ మహానగరంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, ఎవరి గురించి చెప్పగలుగుతారు మీరు? కాకినాడలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు, విశాఖపట్నంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. క్రైస్తవులు కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన మనకు చెప్పగలిగినటువంటి ఒక దీర్ఘదర్శి హైదరాబాద్లో కానీ, కాకినాడలో కానీ, విశాఖపట్నంలో కానీ, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉన్నాడు అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థాయి, సామర్థ్యం ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రియులరా, ఇది పట్టణానికి ఒక ఆశీర్వాదకరమైనటువంటి అసెట్. మా పట్టణంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు అని చెప్పుకోవడం. ప్రియులరా, ఆ మాట విన్నప్పుడు సౌలుకి చాలా సంతోషం అనిపించింది. ఆ పనివాడు చెప్తున్నాడు, అతడు ఏ మాట చెప్తే ఆ మాట జరుగుతుంది, అతని దగ్గరికి వెళితే మనం వచ్చినటువంటి పని అతని ద్వారా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్తాడు. ఆ మాట మంచిదిగా తోచి మరి దేవుని యొక్క యాజకుడు లేదా దేవుని యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి సౌలు అంటాడు, మన దగ్గర కానుక ఏమీ లేదే అని మాట్లాడతాడు. ప్రియులారా, దేవుని యొక్క దాసుని దర్శించేటప్పుడు ఒక కానుకతో వెళ్ళి మనం దర్శించాలి. దేవుని యొక్క దాసుడు ఒకవేళ నీ గృహాన్ని దర్శిస్తున్నప్పుడు ఒక కానుకతో అతన్ని తృప్తిపరచగలగాలి. దేవుని యొక్క మందిరానికి వస్తున్నప్పుడు ఒక మంచి కానుక చేత పట్టుకుని మందిరానికి వెళ్ళగలగాలి. తీసివాడైనటువంటి సౌలు చెప్తున్నటువంటి మాట, ఆ యొక్క ప్రవక్తను, దీర్ఘదర్శిని దర్శించడానికి మన దగ్గర ఏమీ లేదే, 4 దేశాలు తిరిగాం, ఉన్నాయన్నీ అయిపోయినాయి, ఏం ముఖం పెట్టుకుని వెళ్తాం దీర్ఘదర్శి దగ్గరికి? కానుక ఏదన్నా ఉండాలి కదా. ఎంత మంచి మాట ప్రియులరా. పనివాడు అంటాడు, అయ్యా ఈ విషయమై నీవేం చింతించద్దు, నా దగ్గర కేజీ బంగారం ఉంది అని చెప్పట్లా. ఆ సేవకుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అయ్యా నా దగ్గర 1/4 తులం వెండి ఉంది అని చెప్తాడు. ఇప్పుడే ఈ రోజుల్లోనే 2025 సంవత్సరంలో వెండి రేటు ఎంత ఉందో ఆ మధ్యన నేను టీవీలో చూస్తున్నప్పుడు కేజీ ₹1,00,000 అన్నట్టుగా ఆ టీవీ 9లో చెప్తున్నారు. పిల్లలు గ్రాము ఎంత ఉంటుంది? 1 గ్రాము పిల్లలు చాలా తక్కువ వెండి. ఈ రోజుని అంత తక్కువగా ఒకవేళ వెండిని చూడగలిగితే 1000 సంవత్సరాల క్రితం వెండికి 1/4 తులం వెండికి ఏమైనా విలువ ఉంటుందా? ప్రియులరా, మనము ఎంత ఇచ్చాము అన్నది మనుషులు లెక్క కడతారు. మనము ఏ మనస్సుతో ఇచ్చామన్నది దేవుడు చూస్తాడు. మనం ఎంత ఇచ్చాము అన్నది మనుషులు చూస్తారు. మనం ఎంత దాచుకున్నాము అన్నది దేవుడు చూస్తాడు. నీవిచ్చేటువంటి కానుక ఎంత పెద్దది అని ఒకవేళ మనుషులు చూస్తారేమో, నువ్వు ఏ మనస్సుతో ఇస్తున్నావు అన్నది ప్రభు చూచేటువంటి దేవుడు ఏంటున్నాడు. ప్రియులారా, మనకు తెలుసు భేద విధవరాలు ఇచ్చిన కానుకను దేవుడు ఎంత మ్యాగ్నిఫై చేసి మాట్లాడతాడో. పర్సంటేజ్లో చెప్తాడు ఆయన, ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చిందని. ప్రియులారా, కయ్యీను హేబేలు విషయంలో మనం చూసినప్పుడు దేవుడు కయ్యీనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు అంటాడు. నీ అర్పణ లక్ష్య పెట్టబడాలి అని అంటే
మొదట దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలి. దేవుడు ఒకవేళ నిన్ను లక్ష్య పెట్టకపోతే నీవు తెచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెట్టడు. అక్కడెక్కడో కొండ మీద వజ్రాల కిరీటం వేసిన అజ్ఞాత భక్తుడు, పెద్ద వడ్డాణం వేసినటువంటి భక్తురాలు, గోని సంచులతో 500 నోట్ల కట్టలు కుమ్మరించిన భక్తుడు, ఏం చేసి ఆ డబ్బు సంపాదించావో అక్కడ ఎవడు అడిగి వెళ్ళాడు. కానీ దేవుని మందిరంలో అయితే దేవుడు కయీనును తర్వాత అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. మరి ఎట్లాగూ దేవుడు హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాడు. సో అర్పణ అంగీకరించబడాలి అని అంటే మొదట వ్యక్తి అంగీకరించబడాలి. నేను వ్యభిచారం చేసి ₹1,00,000 కానుక ఇస్తున్నాను అంటే దేవుడు దానిని అంగీకరించడు. నేను దొంగతనం చేసి ఇదిగో దశంభాగం తెచ్చానంటే అలాంటి దశంభాగాల్ని దేవుడు అంగీకరించడు. దేవుడు మొదట వ్యక్తిని అంగీకరిస్తాడు, తర్వాత అతని అర్పణను లక్ష్య పెడతాడు. దేవుడు కయీనును అతని అర్పణను, మొదట కయీను తర్వాత అతని అర్పణ. సో ఆ విధంగా ఒక పావుతులం వెండి పట్టుకుని వాళ్ళు దేవుని యొక్క సేవకుని దర్శించారు. అతను వస్తాడని దేవుడు ముందుగా చెప్పారు. ఆ విధంగా సమూయేలు సౌలుని అభిషేకించి వెళ్ళిన తర్వాత దేవుడైన యెహోవా సౌలుతో చెప్పినటువంటి మాట, నీవు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాటినన్నిటినీ కూడా బొత్తిగా నాశనం చేయి అని దేవుడు మాట్లాడతాడు. ప్రియులరా, అమాలేకీల్లో అందరినీ, పశువులనేమి, పిల్లల్నేమి, స్త్రీలనేమి, పెద్దలనేమి అందరినీ బొత్తిగా నాశనం చేయి అంటే అక్కడ అమాలేకీల రాజుని అగగుని చంపకుండా తీసుకుని వస్తాడు. అక్కడ క్రొవ్వినటువంటి పశువుల్ని తీసుకుని వస్తాడు. దేవుడు ఈ చర్యను చూసి కోపం తెచ్చుకుని సమూయేలుతో చెప్తాడు. సమూయేలు మరుసటి దినమే సౌలు దగ్గరికి వెళ్ళి, నువ్వు చేసిన పని ఏమిటి? నేను దేవుడు చెప్పినట్టే చేశాను అంటాడు. అలాగైతే నాకు వినబడుతున్న ఆ రంకెలు ఎక్కడివి అని సమూయేలు ప్రశ్నిస్తాడు. వెంటనే దానికి సౌలు చెప్తున్న సమాధానం, ఇదిగో కొన్ని క్రొవ్వినటువంటి పశువుల్ని తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా? నీ దేవునికి బలి అర్పించడానికి తీసుకొచ్చాను. మన దేవుడికి అని అంటలా. సౌలు అంటున్నటువంటి మాట, నీ దేవుడు సమూయేలు దేవుడు, ఆయన నాకు దేవుడు కాదు. వెంటనే సమూయేలు అంటాడు, సౌలు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. నీవు దేవుని కోసం, నా దేవుడి కోసం బలి అర్పించడానికి నీవు క్రొవ్వినటువంటి పశువులను తీసుకొచ్చావు. కానీ బలి కాదు దేవుడు కోరుకునేది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఆ కారణాన్ని బట్టి దేవుడు సౌలుని ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా అతన్ని తొలగించాడు అన్నటువంటి విషయాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. సో మనం చదివినట్లుగా అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం. అటు తరువాత అతనిని రాజుగా తొలగించి, ఎవరిని? సౌలును రాజుగా తొలగించి దావీదును, యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. నేను దావీదును కనుగొన్నాను. దావీదు ఎలాంటి వాడో తెలుసా? అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. మన టాపిక్ మర్చిపోవట్లేదు. మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. దావీదుని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, ప్రియులారా, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడు. నేను ఏది ఇష్టపడతానో దానిని దావీదు ఇష్టపడతాడు. నాకు ఏది నచ్చుతుందో అది దావీదుకి నచ్చుతుంది. నేను దేనిని అసహ్యించుకుంటానో దావీదు దానిని అసహ్యించుకుంటాడు. నేను ఎక్కడ ఉంటే నాకు సంతోషమో అలాంటి చోట్లే దావీదు ఉంటాడు. ఎలాంటి చోట్ల ఉంటే నాకు కంపరం పుడతదో అలాంటి చోట్లకు దావీదు వెళ్ళడు. దావీదు చెప్తున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ఎక్కడ కూర్చోకూడదో, ఎక్కడ నిలవబడకూడదో, ఎక్కడ సహవసించకూడదో, ఎలాంటి వారితో పొత్తులు పెట్టుకోకూడదో,
ఏమండి? ఇవన్నీ కూడా దావీదు బాగా ఎరుగుదురు. దావీదుని గురించి దేవుడు చెప్తున్నటువంటి ఆ మాట ఏమిటనంటే, ఇదిగో ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు దావీదు. నేను ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఏమిటనంటే, ఒకవేళ దేవుని మనస్సుని మనం జెరాక్స్ తీయగలిగితే నేను అనుకుంటాను దావీదు మనస్సు బయటకు వస్తుంది. అంతగా దేవుని మనస్సు ఎరిగినటువంటి వాడు దావీదు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న ఏమిటంటే, మనం దావీదుని అడుగుదాం, దావీదు అయ్యా, మీకు ఎలాగూ ఎంత బాగా దేవుని మనస్సు మీకు అర్థమైంది, ఎంత బాగా క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీకెట్లాగా అబ్బింది అని అడగగలిగితే గనక దావీదు చెప్తాడు, ఇదిగో ఆయన వాక్యము నా పాదములకు దీపముగాను నా త్రోవకు వెలుగుగాను నేను చేసుకున్నాను. దేవుని వాక్యాన్ని నా పాదాలకు దీపంగా ఉంచుకున్నాను. దేవుని వాక్యాన్ని నా త్రోవకు వెలుగుగా నేను చేసుకున్నాను. కనుక దేవుని వాక్యం నేను ఎంతగానో ప్రేమించేటువంటిది. దేవుని యొక్క సన్నిధిని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీ మందిర ఆవరణములను చూడవలనని నా మనసు ఎంతో ఆశపడుతుంది. అది తృష్ణ కలిగి ఉంది, అది క్షీణించిపోతుంది. ఐఎమ్ వెరీ మచ్ లాంగ్డ్. ఇట్స్ ఎ గ్రేట్ క్రేవింగ్ ఫర్ మీ టు సీ ద సాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందిర ఆవరణాలు చూడాలని, మందిరములో ఉండాలని. ఆదివారం ఒకరోజు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఆదివారం ఒక 2 గంటలు దాటి 2.5 గంటలు, ఒక అరగంట ఎక్కువైతే చాలా విసుక్కుంటూ ఉంటాం. కానీ దావీదైతే మందిర ఆవరణలో ఎప్పుడా అని ఎదురు చూసేటువంటి వ్యక్తి దావీదు. ఎప్పుడెప్పుడు మందిరానికి వెళ్తావు దావీదు అంటే తన అభిలాష చెప్తున్నాడు దావీదు. ఏమిటనంటే, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తాను. నేను అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేయడం కాదు, నాకు సాధ్యమైతే నేను చిరకాలము దేవుని మందిరములో నివాసం చేస్తాను. నేను అంతగా దేవుని మందిరాన్ని, అంతగా దేవుని వాక్యాన్ని, అంతగా దేవుని సాంగత్యాన్ని కోరుకునేటువంటి వాడు దావీదు. ప్రియులరా, చిన్నప్పుడు చాలాసార్లు మనం వినుంటాం, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్. షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ స్నేహితుడు ఎవడో నాకు చూపించు, నువ్వు ఎలాంటి వాడవో నేను చెప్తాను. ప్రియులరా, ఒకవేళ మన స్నేహితుని పరిచయం చేస్తూ, ఇదిగో ఈయన నా ఫ్రెండ్, వీడొక పెద్ద తాగుబోతు అని పరిచయం చేసావు అనుకో, వీడి ఫ్రెండే తాగుబోతు అంటే వీడు కూడా తాగుబోతై ఉంటాడు అనుకుంటారు. ఇదిగో నా ఫ్రెండ్, వాడు పచ్చి వ్యభిచారి. నీ ఫ్రెండ్ వ్యభిచారి అయితే ఖచ్చితంగా నీవు కూడా వ్యభిచారివే అయి ఉంటావు అనేటువంటి అంచనాకు ప్రజలు వస్తారు. ఒకవేళ నీవెవరినైనా చూపించి, ఇదిగో నా ఫ్రెండ్, ఇతడు గొప్ప ప్రార్థనాపరుడు అని నువ్వు చెప్పగలిగితే నిన్ను గురించి కూడా ప్రజలు అనుకుంటారు, ప్రార్థనాపరుడితో సహవాసం చేస్తున్నాడంటే ఇతడు కూడా ప్రార్థనాపరుడై ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రియులరా, 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14-15 వచనాల్లో ఆయన చెప్తున్నటువంటి మాటల్లో మనం చూడగలిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభువా, తండ్రి నాకు ఇచ్చినటువంటి శిష్యులు వీళ్ళు, నేను వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, ఇక మీదట నేను వాళ్ళని శిష్యులు అని పిలవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఇక నుండి వారిని నేను స్నేహితులు అని పిలుస్తున్నాను. జీసస్ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఆల్ ద డిసైపుల్స్. ఈయన పాపుల రక్షకుడు, పాపులతో బస చేస్తున్నాడు. హీ వాస్ కాల్డ్ యాజ్ ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్. నేను మిమ్మల్ని స్నేహితులని పిలవాలని ఆశపడుతున్నాను. ఈ రోజున మనందరికీ ఫేస్బుక్స్ ఉన్నాయి. ఫేస్బుక్లో నా అకౌంట్లో 5,000 దాటిపోయారు కాబట్టి కొత్త ఫ్రెండ్స్ని జాయిన్ చేసుకోవడానికి వీలవ్వదు. నాకు బయట అవుట్ స్టాండింగ్లో దగ్గర ఒక 2,000 మంది అవుట్ స్టాండింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయలేను. నేను వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి అంటే ఎగ్జిస్టింగ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్, స్లీపింగ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో
సంవత్సరంలో ఒకసారి కూడా ప్రైజ్ లార్డ్ అన్న మాట చెప్పలేని వాడు ఎవడైతే ఉన్నాడో, నేను పెట్టిన వీడియోస్కి పోస్టులకి కామెంట్ పెట్టలేని వాడు ఎవడైతే ఉన్నాడో, వాడిని ఒకరిని డిలీట్ చేస్తే తప్ప కొత్త వాడిని ఒకరిని నేను జాయిన్ చేసుకోలేను. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు మనందరికీ కూడా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. కానీ విచారం ఏంటంటే, మనందరి ఫేస్బుక్లో 5,000 టార్గెట్ని రీచ్ అయిపోయినాయి. కనుక ఇంకా క్రొత్త వాళ్ళని చేర్చుకోవడానికి మనకు అవకాశం లేదు. యేసు ప్రభు వారి యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ 2025 సంవత్సరాల నుంచి అది అలా పెండింగ్లోనే ఉండిపోయింది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో ఒక పాట రాయబడింది కదా, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, అతడెంతో దయతో ఆయన నిలుచుని ఉన్నాడు అన్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఫ్రెండ్ రిక్వెస్ట్ ని మనం యాక్సెప్ట్ చేయకపోతే, ఆయన తలుపు నొద్ద నిలుచుని తట్టుతున్నాను, ఎవడైనా తలుపు తీస్తే, ఎవడైనా నా మీద జాలి చూపిస్తే, ఎవడైనా నన్ను యాక్సెప్ట్ చేస్తే, ఎవడైనా నన్ను అంగీకరిస్తే నేను లోపలికి వస్తాను. నీవు తీస్తే వచ్చే దేవుడే తప్ప తనంతట తానుగా తోసుకుని వచ్చేటువంటి దేవుడు కాడాయన. అందుకని ఆయన బయట నిలబడి తడుతున్నాడట. ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు. ప్రియులరా, ఆయన చెప్తున్నటువంటి మాట, ఇదిగో నేను మిమ్మల్ని శిష్యులని, విశ్వాసులని, క్రైస్తవులని కాదు నేను పిలవాలనుకుంటున్నది, నేను మిమ్మల్ని స్నేహితుడు అని పిలవాలనుకుంటున్నాను. సో జీసస్ వాంట్స్ టు హ్యావ్ ఎ ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ విత్ యూ, ఈచ్ వన్ ఆఫ్ యూ. మనందరితో కూడా ఆయన స్నేహితుడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కనుక దావీదు దేవుని యొక్క మనసు అంత బాగా ఎలాగ తెలిసిందేనంటే, నీ వాక్యము దాన్ని జాగ్రత్తగా చూచుకొనడం ద్వారా. 119వ దావీదు కీర్తన బైబిల్ గ్రంథంలో అతి పెద్ద అధ్యాయం అని మనందరికీ తెలుసు. అతి పెద్ద అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఏంటో తెలుసా? నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము, నీ వాక్యము. 119వ కీర్తన అంతా కూడా దేని గురించి అంటే దేవుని వాక్యాన్ని గురించే మాట్లాడుతుంది. ప్రియులరా, దేవుని వాక్యానికి దావీదు ఇచ్చేటువంటి ప్రిఫరెన్స్ ఏమిటో మనకు అర్థమవుతుంది. యోబు భక్తుడు రాసేటువంటి ఒక మాట ఏమిటంటే, ఐ హ్యావ్ ఎస్టీమ్డ్ యువర్ వర్డ్ మోర్ దాన్ మై నెససరీ ఫుడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నేను నీ వాక్యాన్ని నా అనుదిన ఆహారం కంటే కూడా ఉన్నతంగా నేను ఎంచుకుంటున్నాను అంటాడు. ప్రియులరా, దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎన్ అకేషనల్ కేక్, బట్ ఇట్స్ ఎ డైలీ బ్రెడ్. దేవుని వాక్యం అది అప్పుడప్పుడు తినేటువంటి కేక్ లాంటిది కాదు. ప్రియులరా, కేక్ ఎప్పుడు తింటామండి మనం? ఎన్నిసార్లు తింటాం సంవత్సరానికి? తింటే ఒకవేళ బర్త్డేకి కేక్ కట్ చేస్తాము, ఏమండి, క్రిస్మస్కి కొన్నిసార్లు కేకులు కట్ చేస్తాము, న్యూ ఇయర్కి కేకులు కట్ చేస్తాము, మ్యారేజ్ డేలకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ రోజు కూడా కేకు కట్ చేస్తాం. సో మోస్ట్లీ ఒక 5 to 6 times, ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక 10 times కేకులు కట్ చేసి తినేటువంటి పరిస్థితి ఉంటుంది. సంవత్సరానికి 10 సార్లే భోజనం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? సంవత్సరానికి 10 సార్లే భోజనం చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా గ్రూప్లో, ప్రపంచంలో? కేక్ అయితే 10 సార్లే తినచ్చేమో, కానీ భోజనం రోజు చేయాలి. చాలా ఎక్కువైపోయిందండి ఈరోజు మధ్యాహ్నం అంటాడు, మళ్ళీ రాత్రి 8 అవ్వగానే ఏముండారు అని తిరుగుతూ ఉంటాడు వంటగదిలో. యూనో, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అన్ అకేషనల్ కేక్, బట్ ఇట్స్ ఎ డైలీ బ్రెడ్. అది అనుదినము భుజించాల్సినటువంటి ఆహారం. దావీదు ఆ విధంగా, నేను దివారాత్రము నేను ధ్యానిస్తున్నాను దేవుని వాక్యాన్ని. అందుకని నాకు దేవుని మనసు ఏమిటో నాకు అర్థమైంది. దేవుని మనసు నాకు అంత బాగా అర్థం అవడానికి కారణం దేవుని వాక్యాన్ని ధ్యానించడం. మనం చదవడమే కష్టం, ఇంకా ధ్యానించడం ఎక్కడండి? ధ్యానించడం ఎక్కడ? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం ఎవరన్నా చదువుతారా? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనాన్ని దయచేసి ఎవరైనా. మీరు విను మాత్రమై ఉండి, మీరు వినువారమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారమై ఉండుడి.
ప్రవర్తించువారునై ఉండుడి. చాలండి. థ్యాంక్ యూ. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటున్నారు. ఎవరిని మోసం చేస్తామండి? మోసం అనేటువంటి ట్రాన్సాక్షన్ జరగాలి అంటే 2 పార్టీలు ఉండి తీరాలి. ఏమిటా 2 పార్టీలు అని అంటే, ఒకడు మోసం చేసేవాడు, రెండోవాడు మోసపోయేవాడు. అలాగున ఆ ట్రాన్సాక్షన్లో ఇద్దరుంటే గాని మోసం అనేటువంటి ప్రక్రియ జరగదు. పలానా వ్యక్తి నాతో 3 సంవత్సరాలు సహజీవనం చేశాడు, పెళ్లి చేసుకోమంటే ఎవరో వాళ్ళ అత్త కూతుర్ని చేసుకుంటున్నాడు, వాళ్ళ అక్క కూతుర్ని చేసుకుంటున్నాడు. పలానా వాడు నన్ను మోసం చేశాడు. అగ్రిగోల్డ్ అనేటువంటి సంస్థ కొన్ని వేల కోట్లు దండుకుని బోర్డు తిప్పేశాక ఖాతాదారులందరూ వెళ్ళి, ఇదిగో అగ్రిగోల్డ్ వాడు మమ్మల్ని మోసం చేశాడు అని చెప్పారు. మోసపోయిన బ్యాచ్ ఉంటుంది, మోసం చేసిన బ్యాచ్ కూడా ఉంటుంది. కానీ యాకోబు గారు చెప్తున్న పాయింట్ ఏమిటంటే, ఇక్కడ మోసపోయేవాడు, మోసం చేసేవాడు ఇద్దరు ఒకళ్ళే. చాలా విచిత్రంగా ఉంది కదా. ప్రియులరా, ఎవడైతే వాక్యాన్ని విని, వాక్యాన్ని చదివి దాని ప్రకారం జీవించడో వాడు తను తానే మోసం చేసుకుంటున్నాడు. ప్రియులరా, మనము భార్యని, భర్తను, బిడ్డల్ని, ఆఫీస్లో ఆఫీసర్ని మోసం చేయగలుగుతాం. ఇంకా సులువుగా మన చర్చి పాస్టర్ గారిని ఎంత బాగా మోసం చేయగలుగుతామో. ఇంత లావు బైబిల్ పట్టుకెళ్ళామనంటే పాస్టర్గా మతిపోతుంది. తెల్ల వస్త్రాలు వేసుకుని వెళ్ళామంటే పాస్టర్ గారు వీడికంటే భక్తులు లేడు అనుకుంటాడు. ఎవరిని మనం మోసం చేస్తున్నాం నిజానికి అంటే, నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఎప్పుడు? ఎవరు? కేవలం మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా ఉండాలి అంటే వాక్య ప్రకారము ప్రవర్తిస్తే మంచిది అంట్లా. వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వీళ్ళరా, వాక్య ప్రకారంగా ప్రవర్తించకపోతే నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. ఎన్ని జూములు అటెండ్ అయినా, ఎన్ని జూముల్లో మాట్లాడినా, ఎన్ని పెద్ద సంఘాలకు వెళ్ళినా, క్రమం తప్పకుండా దశంభాగం ఇచ్చినా, వాక్య ప్రకారం జీవించకపోతే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు, నో డౌట్. ప్రియులరా, క్రైస్తవ జీవితం క్రీస్తు మనసును మనం ఎరిగి ఉండాలి. క్రీస్తు మనసు మనం ఎరిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎరిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని పఠించడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని పాటించేవారిగా ఉండాలి. మీరు వినువారుగా ఉంటే మాత్రం సరిపోదు, మీరు వాక్యానుసారంగా ప్రవర్తించేవారిగా ఉండాలి. దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, ఒకటే నోరిచ్చాడు. దేవుడు మనకు 2 చెవులు ఇచ్చాడు, కానీ ఒకటే నోరిచ్చాడు. ఎందుకు దేవుడు 2 చెవులు ఇచ్చాడు? 2 చెవులు ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఏమండి, 2 చెవులు గనక లేకపోయి ఉంటే మొన్నటి వరకు అసలు మాస్క్ దేనికి తగిలించుకునేవాళ్ళం? ఒకటే చెవు ఉంటే మాస్క్ రెండో పక్క ఎక్కడ తగిలించేవాళ్ళం? దేవుడికి ముందే తెలుసు అనుకుంటాను నేనైతే. సాగదీసి 2 వైపులా చెవులకి తగిలించేసాం. ఏమండి, దేవుడు 2 చెవులు ఇచ్చింది మాస్క్ ఎట్టుకోవడానికో, కళ్ళజోడు ఎట్టుకోవడానికో కాదు. దేవుడు మనకు 2 చెవులు ఇచ్చింది మీరు ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని దేవుని యొక్క ఉద్దేశం. అదే యాకోబు భక్తుడు రాస్తాడు, మీరు వినుటకు వేగిరపడువారును మాట్లాడుటకు నిదానించు వారై ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుని సన్నిధి అన్న భయం లేదు, మందిరం అన్నటువంటి ఆలోచన లేదు, దేవుని సన్నిధి అనేటువంటి స్పృహ లేకుండా ఇష్టానుసారంగా భయంకరమైనటువంటి మాటలు దేవుని మందిరాల్లో మాట్లాడుతున్నారు, దేవుని సంఘాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. కనుక ప్రియులరా, మనము మన మాటల విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి. మనము వినువారుగా ఉండాలి, వినడానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించి మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడడానికి కుదరదు. ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో
దేవుని సేవకులతో, దేవుని యొక్క మందిరంలో నీ మాటలు బహు జాగ్రత్తగా వాడాలి. ఈ రోజున సంఘాల్లో పులిపీట్లు ఎక్కి కూడా పచ్చి బూతులు మాట్లాడేటువంటి పరిస్థితులు చాలా చోట్ల లేవంటారా? ఈ రోజున మందిరాల్లో భయంకరమైనటువంటి మాటలు, భయంకరమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి మనుషులు లేరంటారా? ప్రియులరా, చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. నీ మాటల్ని నువ్వు జాగ్రత్తగా నువ్వు కన్జ్యూమ్ చేయాలి. ఒక సేవకుడికి ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో ఆయన పరలోకం వెళ్ళాడట. పరలోకం వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ చాలా చెవులు కనబడ్డాయట. జస్ట్ ఇయర్స్, చెవులు మాత్రం కనబడ్డాయట. దేవదూతను అడిగాడట, అయ్యా ఈ చెవులు ఉన్నాయి చాలా, ఈ చెవులు తాలూకా బాడీలు ఈ వానర్స్ ఎక్కడున్నారని అడిగాడట. ఆ దేవదూత చెప్పాడట, వీళ్ళ మందిరానికి వచ్చి జూములకు వచ్చి చెవులు అప్పగించారు కానీ మనసు అప్పగించలేదు, కనుక చెవులు మాత్రమే వచ్చాయి పరలోకం అని చెప్పాడట. ఇది నిజం అని నేను చెప్పట్లేదు, కానీ ప్రియులరా, ఆలోచించడానికి ఇదొక సూత్రం. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. మీరు వినువారు మాత్రమేండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. దావీదు దేవుని యొక్క మనస్సు నీకు అంత బాగా తెలియడానికి కారణం ఏంటంటే, దావీదు చెప్పేటువంటి ఒకే ఒక మాట, ఒకే ఒక సూత్రం. దావీదు అంటాడు, నేను దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా పఠించాను, నేను దేవుని వాక్యాన్ని ప్రేమించాను. అక్కడ రాయబడినటువంటి మాట, చివరి మాట ఒకసారి చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. ఆ వచనపు చివరి మాట చదవండి. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతని గూర్చి ఎవరు సాక్ష్యం ఇచ్చారు? అతని గూర్చి ఇవ్వబడిన సాక్ష్యం ఆ ప్రాంతపు ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, అది ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన సర్టిఫికెట్ కాదు, ఆ దేశ ప్రధాని ఇచ్చిన సర్టిఫికెట్ అంతకన్నా కాదు. ఎవరు ఈ సాక్ష్యం ఇస్తున్నారనంటే, సాక్షాత్తు దేవాది దేవుడు దావీదు పక్షంగా ఒక మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. హీ విల్ ఫుల్ఫిల్ ఆల్ మై పర్పసెస్. ఉద్దేశం అన్నది ఎక్కడ ఉంటుందండి? ఆజ్ఞ అనేది తెలియపరచబడి ఉంటుంది. దేవుడు 10 ఆజ్ఞలను తన స్వహస్తాలతో రాసిచ్చాడు. ఆజ్ఞలు తెలియపరచబడి ఉంటాయి. ఇది వన్ వే, ఇటు వెళ్ళకూడదు. ఏమండి, నో పార్కింగ్, అక్కడ బోర్డు ఉంటుంది. సో ఆజ్ఞ అనేది బహిర్గతంగా ఉంటుంది, తెలియపరచబడి ఉంటుంది. కానీ దావీదు దేవుని ఆజ్ఞల్ని గైకొనడం, నెరవేర్చడం దావీదుకు చాలా చిన్న పని. దావీదుని గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అతడు నా ఉద్దేశములను అన్ని కూడా నెరవేరుస్తాడు. ఉద్దేశం ఎక్కడ ఉంటుందండి? ఉద్దేశం మనసులో ఉంటుంది, ఉద్దేశం గుండెల్లో ఉంటుంది, ఉద్దేశం నీ హృదయంలో ఉంటుంది. అంటే దావీదుకి నా గుండెల్లో ఏముందో దావీదుకి తెలుసు, నా మనస్సులో ఏముందో ఎవరికి తెలియదు. నేను ఇంతసేపు తెగ మాట్లాడేస్తున్నాను, కానీ నా మనసులో ఏముందో మీకు ఎవరికి తెలియదు. నా మనసులో ఏముందో నిజంగా తెలిస్తే ఒక్కళ్ళు కూడా నా మాట వినరు. ఏమండి, మన మనసులో ఏముందో మన ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది అనుకోండి, అదే కాపురానికి చివరి రోజు అవుద్ది. వీళ్ళరా, మనసులో ఏముందో ఎవ్వడికి తెలియదు. కానీ దేవుడు చెప్తున్నాడు, దావీదు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. నా మనసులో నేనేమనుకుంటున్నానో మరుక్షణం దావీదు దాన్ని నెరవేరుస్తాడు. నేనేం ఆలోచిస్తున్నానో దావీదుకి తెలిసిపోతుంది. అర్థమవుతుందా? ఆజ్ఞలు నెరవేర్చడం దావీదుకు చిన్న పని. దావీదుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఇతడు నా ఉద్దేశములన్నీ నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఈ రోజున దేవుడు మనల గురించి చెప్పగలగాలి. ఆకుమర్తి డానియల్, ఇతడు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఇదిగో నా ఉద్దేశం. ఇంకా గ్రూపులు ఎవరైతే ఉన్నారో మీ అందరి పేర్లు నాకు తెలియదు, కానీ మనం చెప్పుకోవాలి. నా పేరు చెప్పి
నేను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిని అయి ఉంటే ఎంత బాగుంటది. మనం ఆజ్ఞలే నెరవేర్చలేము, ఉద్దేశాన్ని ఎక్కడ నెరవేరుస్తాం? ఉద్దేశం చెప్పబడదు, ఉద్దేశం మనసులో ఉంటది, ఉద్దేశం గుండెల్లో ఉంటది, ఉద్దేశం బహిర్గతం కానిటువంటిది. కానీ బహిర్గతం కానిటువంటి గుండె లోతుల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చగలిగినటువంటి విశ్వాసపు స్థాయిలో ఉన్నాడు దావీదు. పరిశుద్ధాత్మ దేవుడు దావీదు గురించి చెప్తున్నటువంటి సమాచారం, దావీదు ఇతడు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. ఈ రోజున క్రైస్తవులు మనం చెప్పుకుంటున్నాము, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 80 సంవత్సరాలు సీనియారిటీ ఒకవేళ పెరుగుతుందేమో, కానీ దేవుని ఉద్దేశాన్ని, కనీసం దేవుని ఆజ్ఞలు నెరవేర్చేవాడిగా మనం ఉన్నామా? దేవుని వాక్యం చెప్తుంది, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలు గైకొనును. నిజంగా నీవు దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞల్ని నీవు గైకుంటావు. అంత మాత్రమే కాదు, నీవు ఏ స్థాయికి రాగలుగుతావు అంటే దేవుని మనస్సుని వెరిగితే గనక దేవుని మనసులో ఏముందో నీకు అర్థమవుతుంది. దానికి ఆధారం దావీదు. ఇతడు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉంటే ఆయన మనసులో ఏముందో మనకు అర్థమవుతుంది. ఆయన మనసులో ఏముందో మనకు అర్థమవుతుంది. ఒక పాస్టర్ గారికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్లోంచి పాట వస్తుంది, హృదయం ఎక్కడ ఉంది, హృదయం ఎక్కడ ఉందన్న పాట వచ్చేస్తుంది. నేను పాస్టర్ గారు ఫోన్ తీసిన తర్వాత చెప్పాను, పాస్టర్ గారు ఈ పాట పెట్టుకున్నారేంటి? నీ ధనం ఎక్కడుందో నీ మనసు అక్కడే ఉంటుందని ఉంది కదా, మళ్ళీ ఈ పాట పెట్టుకున్నారేంటి అన్నాను. తెలీదండి, పిల్లలు ఎవరో నొక్కేశారు, పెట్టేశారు అనేది చెప్తున్నాడు ఆయన. మన మనస్సు, మన హృదయం వాక్యాన్ని ప్రేమించే వాళ్ళగా ఉంటే దేవుని మనసు అర్థమవుతుంది. పౌలు గారు చెప్తున్నాడు, ఫిలిప్పీ సంఘస్థులారా, మీరు క్రీస్తు యేసు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. ఆ నిత్యుడైన దేవుని మనస్సు అనిత్యులమైన మనము, మర్త్యుడైన దేవుని యొక్క మనస్సు అమర్త్యులమైనటువంటి మనం, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు జీవించేటువంటి దేవుని యొక్క మనస్సు అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి నీవు నేను పొందుకోవాలనంటే దేవుని వాక్యం ఒక్కటే మనకు ఆధారం. దేవుని వాక్యానికి మించి మనము దేవుని మనస్సును కనుగొనలేము. కనుక వాక్యాన్ని పఠించడం మాత్రమే కాదు, వాక్యాన్ని పాటించే వారిగా ఉందాం. వాక్యాన్ని పాటిస్తే గనక మనల్ని మనం మోసం చేసుకోవాల్సిన పరిస్థితి ఉండదు. అలా కాకుండా మీరు కేవలం వినివారు మాత్రమే ఉంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. సో క్రైస్తవ జీవితంలో మనల్ని మనం మోసపుచ్చుకోకుండా, మన పాస్టర్ గారిని, మన తోటి సేవకుల్ని, తోటి సహోదరుల్ని మోసం చేయకుండా వాక్యానుసారంగా జీవిద్దాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. దేవుడు ఈ మాటల్ని మనందరి నిమిత్తము దీవించి ఆశీర్వదించి అటువంటి స్థాయి విశ్వాసపు జీవితంలోనికి మనల్ని అందరినీ నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు కొందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ వాక్యాన్ని నీ ప్రజల ముందు ఉంచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు కొందనాలు. ఈ వాక్యం రెండంచగలిగిన వాడిగల ఖడ్గం కనుక ప్రభువా, నాయన చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరి మనసుల్లో ఇది తీవ్రంగా పనిచేసి నాయన నీ నోట వెంట వచ్చు ఏ మాట కూడా నిష్ఫలంగా తిరిగి వెనక్కి రాకుండా అది నీవు నాయన ఉద్దేశించిన దానిని అనుకూలపరిచి దాని యొక్క ప్రతిఫలాన్ని నాయన మేము పొందుకోవడానికి నీ కృప దయచేయమని కొద్దిమందిగా ఉన్నాము ఈ జూమ్ మీటింగ్ లో. ప్రభువా నాయన, మరి ఎంతమందికి ఈ మాటలు అర్థమయ్యాయో మాకు అర్థం కాలేదు, కానీ నాయన ప్రతి వారి మనస్సులో కూడా నాయన నీవు పురికొల్పి ప్రేరేపించి వాక్యానుసారంగా జీవించేటువంటి అటువంటి ధన్యకరమైన కృపను దాన్ని మీరు మాకు అందరికీ దయచేయమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.